Friends, SK exemptions కొన్ని చూద్దామమ్మా కొన్ని situations SK exemptions ఆల్రెడీ నిన్న నేను మీకు ఫస్ట్ ఎగ్జామ్షన్ 2 days SK 3 days నుంచి డిస్కస్ చేస్తున్నాం. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 అగ్రికల్చర్ ఇన్కమ్ derived in India is exempted from tax. ఓకేనా? Yes sir. What is agriculture income? You know very well. SK next and also tea, coffee, rubber development and also next rule 7 కూడా అప్లై చేసినట్టున్నారు. నెక్స్ట్ 10 subsection 2. Section 10 subsection 2. SK that means it's a share of SK income. Share of income received by a member. Share of income received by a member from HEF is exempted from tax. Yes, okay. That means listen carefully, sir. Share of income received by a member from HEF is exempted from tax. HEF కూడా నేను చెప్పానా? Yes sir. Yes sir. ఆల్రెడీ ఆ ఇన్కమ్ మీద హెచ్ఈఎఫ్ ట్యాక్స్ పే చేసింది కాబట్టి ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన షేర్ ఎస్ఏ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు సార్ అంటే మెంబర్ రిసీవ్ చేసుకుంటున్నారు సార్. దట్ మీన్స్ ద సేమ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్స్. ఎస్ఏ జనరల్లీ సేమ్ ఇన్కమ్ కెనాట్ బి టాక్స్డ్ ట్వైస్. అర్థమవుతుందా? Yes sir. అర్థమవుతుందా? ఎందుకని ఎగ్జామ్షన్ ఇచ్చాడు? ఆల్రెడీ హెచ్ఎఫ్ చేతిలో హెచ్ఈఎఫ్ హ్యాండ్స్ లో టాక్సిబుల్ అయింది, మళ్ళీ అగైన్ ఇండివిజువల్ హ్యాండ్స్ లో టాక్సిబుల్ అవ్వదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A. నెక్స్ట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. షేర్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. సార్ డిస్టర్బెన్స్ అమ్మా. పార్ట్నర్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్షిప్ ఫోమ్. Share of SK profit received by a partner from its partnership firm, SK, that is also exempted from the tax. So there is a separate tax assessment for the partnership firm also, SK. And also in order to that SK, మీరు partnership accounts చేసి ఉంటారమ్మా. SK, that means partnership P&L account చేసేటప్పుడు 2 salary, SK 2 bonus, 2 commission ఇవే కదా రాసేది. Yes sir. Yes, gross profit and also by interest on drawings. ఎలానైనా రాసేది 2 interest on capitals. ఎలానైనా రాసేది 2 profit, net profit. ఈ నెట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఎవరు పే చేయాలి సార్? పార్ట్నర్ సార్, పార్ట్నర్షిప్ ఫోమా? పార్ట్నర్షిప్ ఫోమ్ ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఎవరు పే చేశారు? Partnership firm. That means that share of profit received by a partner from its partnership firm, SK, the same is exempted from the tax under section 10 subsection 2A. SK, ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు అనేది అర్థమవుతుందా? Yes sir. Yes sir. ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చా? ఓన్లీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఏనా ఇచ్చింది? Yes sir. Share of profit. వెయిట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి శాలరీ, బోనస్, కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్. From partnership firm point of view, is it expenditure or income? Expenditure. Are you sure? Sure sir. From partners point of view, is it expenditure or income? Income sir. Income. Sure. Yes sir. Sure. Sure Yes sir. sir. ఎవరికి ఇన్కమ్ అమ్మా? Partners. పార్ట్నర్స్. ఎవరి దగ్గర నుంచి చేసుకుంటున్నారమ్మా? Partnership firm. అంటే పార్ట్నర్స్ కి ఇన్కమ్ కాబట్టి పార్ట్నర్స్ కి హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది సార్ అంటే PGBP అకార్డింగ్ టు సెక్షన్ 28 సబ్ సెక్షన్ 5. ఓకేనా? Yes sir. ఓన్లీ శాలరీ, బోనస్, కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. మరి వాట్ అబౌట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ సార్? షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్ ఇట్ ట్యాక్సిబుల్ ఆర్ ఎగ్జంప్టెడ్? Exempted. Are you sure? Sure sir. Are you sure? Sure. Yes sir. Okay, salary, bonus, commission, interest on capitals. It's okay. In the hands of the partners, is it income or expenditure? Income. Income. In the hands of the partnership firm, Expenditure. in the hands of the partners, is it taxable or exempted? Taxable. Under which head? PGBP. PGBP. What about share of profit? Exempted. Taxable or exempted? Exempted in the hands of partners. Very good. అర్థమైందా? Yes sir. Okay sir. Open our page number 56. Page number 56. 102 2A చదవండి. 102 2A చదవాలి. Agriculture income. వెయిట్ మీరు చదువుకోండి. అగ్రికల్చర్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా ఏమని ఇచ్చాడు? Exempted sir. అమ్మా బుక్స్ ఓపెన్ చేస్తున్నారా? ఓపెన్ చేసాను సార్.
ఆ పేజ్ నెంబర్ 56 లో చూడండి. అగ్రికల్చర్ ఇన్కమ్ derived in India is exempted. ఉందా? Yes, sir. ఉంది సార్. నెక్స్ట్ ఆ టిక్ కొట్టేసుకోండి. చెప్పినట్టు టిక్ కొట్టేసేయండి. వీటికి నోట్స్ ఎవరు? ఓకే సార్. నెక్స్ట్ నా సెకండ్ పాయింట్. Receipt of income of HUF or Receipts out of the income of HUF or income of the impartible estate by an individual as a member of the HUF is exempted from the tax. Okay na? ఓకే Yes, సార్. sir. నెక్స్ట్ 2A చదవండి. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ని షేర్ ఆఫ్ ప్రాఫిట్ ని ఇలా బ్రాకెట్ పెట్టండి. షేర్ ఆఫ్ ప్రాఫిట్ కి ఓకేనా? Yes, sir. ఓకే సార్. మానస పెట్టాను సార్. ఓకే. నెక్స్ట్ 3 ఎగ్జామ్షన్స్ చెప్పాను ఆల్రెడీ. ఇంకో ఎగ్జామ్షన్ కూడా మీకు చెప్పినట్టున్నానమ్మా. 10 subsection 15 చెప్పినట్టున్నా గుర్తుందా? Yes, sir. ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనుకుంటా. ఓకేనా? Yes, sir. అవును Yes, సార్. sir. Interest on post office savings account is a taxable as again. Sorry, interest on post office savings account is exempt as again in case of individual accounts up to rupees 3,000. 3,500. Joint account అయితే Joint account. 7,000. 7,000. అర్థమవుతుందా? Yes, sir. అవుతుంది సార్. ఆ తర్వాత సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ 10 subsection 16 scholarship granted to meet the cost of education. Scholarship granted to meet the cost of education is exempted from the tax. అర్థమవుతుందా? Yes, sir. ఓకే. మీరు 10th క్లాస్ లో గానీ ఇంటర్మీడియట్ లో గానీ ప్రతిభా అవార్డు విన్నర్స్ ఉంటారు సార్. Yes, sir. వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. సచ్ స్కాలర్షిప్ ఈజ్ ఇన్కమ్ బట్ ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్స్. అర్థమవుతుందా? Yes, sir. Okay, sir. 10 subsection 17. Next 10 subsection 17 is income received by MPs. అమ్మా ఏంటమ్మా డౌట్ ఏంటమ్మా? లేదు డౌట్ సార్. చూస్తున్నా. Income received by MLA, MPs sir. and MLA. Income received by MP, member of parliament, member of legislative assembly, MLC. Yes, any income received by the MPs and MLAs or MLCs is taxable under the head income from other sources. Is taxable under the head income from other sources. However, daily allowance and constituency allowance yes, okay, is exempted from the tax. Yes, MP and a member of parliament, MLA, member of legislative assembly, member of legislative council, వీళ్ళంతా గెలిచిన వాళ్ళే నాయన. ఓకేనా? Yes, sir. Yes, sir. ఎస్ వీళ్ళకి కూడా ఎస్కే వీళ్ళకి శాలరీ వస్తుంది. ఎస్కే అదర్ ఇన్సెంటివ్స్ అన్ని వస్తాయి సార్. సచ్ శాలరీస్ చార్జబుల్ టు ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. Other sources. దే ఆర్ నాట్ ఎన్ ఎంప్లాయీస్, దే ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఓకేనా? Okay, ఓకే sir. సార్. అలానే వీళ్ళకి డైలీ అలవెన్స్ వస్తుంది సార్. డైలీ అలవెన్స్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే వీళ్ళ అసెంబ్లీ సెషన్స్ కానీ పార్లమెంట్ సెషన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు డైలీ అలవెన్స్ ఇస్తారు. ఒక్కొక్క 20,000 ఉంటుంది డైలీ అలవెన్స్. ఓకేనా? ఓకే సచ్ సార్. డైలీ అలవెన్స్ ఇస్ ఓకే. ఈ డైలీ అలవెన్స్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది సార్ అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి. Government. ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ఓన్లీ డైలీ అలవెన్స్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్. కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఎంపీస్ కి ఎవ్రీ ఇయర్ 5 crores వస్తాయి. ఎమ్మెల్యే కి ఎవ్రీ ఇయర్ 2 crores వస్తాయి అమ్మా. ఓకే. అవును సార్. Okay, these two are exempted from the tax. Daily allowance and constituency allowance is received by the MPs and MLAs. MLCs is exempted from the tax. Remaining any income, the income will be taxable under that income from other sources. Only these two are exempted. It's a daily allowance and also constituency allowance. 2 points చెప్పినట్టున్నాను సార్. First one 10 subsection 16, 10 subsection 17, 10 subsection 16 ఏంటి? Scholarship granted to education. Granted to meet the cost of education. Scholarship granted to meet the cost of education is fully exempted from tax. 10 subsection 17. It's okay. Income received by MPs and also MLAs. Income received by MPs and MLAs. It's okay. Other than daily allowance, other than constituency is a taxable under income from other Other sources. sources. What about daily allowance and constituency allowance, sir? Daily allowance and constituency allowance, sir. Taxable or exempted? Exempted, sir. Next, సార్. 10 subsection 17A. ఈ రెండే exempted అమ్మా. 10 అంటేనే exemption సార్, అదే గుర్తు పెట్టుకోండి. ఓకేనా? Yes, sir. Yes, sir. 10 subsection 17A. Any award or reward received by the individual. Any award or reward received by the individual from the central government or state government or from any other person as approved by the central government or state government
on account of public interest. On account of public interest. Any award or reward received by an individual from the central government or state government. స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక అవార్డ్స్ రివార్డ్స్ అంటే ఏమి ఇస్తారు సార్ అంటే నంది అవార్డ్స్ ఇలాంటివి ఇస్తారు సార్. ఓకేనా? అవును సార్. అలాంటి అవార్డులు గానీ రివార్డులు గానీ ఎవరి దగ్గర నుంచి రావాలమ్మా? Government, sir. గవర్నమెంట్, either సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, State government. ఎనీ అదర్ పర్సన్. ఈ అదర్ పర్సన్ కూడా ఎవరు నోటిఫై చేయాలి? Central government notify చేయాలి, sir. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? Yes, sir. Okay, sir. Okay, sir. Yes, okay. The same will be exempted from the tax. Yes, yes. Mr. Kaikala Satyanarayana, yes, okay. He is a film actor. Okay, na? Okay, sir. He Yes, sir. received the award from the yes, okay, state government of India. Yes, okay. He received 10 lakhs as cash prize. ఎంత వచ్చింది? 10 10 lakhs. lakhs. Yes, sir. 10 lakhs is exempted from the tax. అంతెందుకు సార్ భారతరత్న అవార్డ్ ఇచ్చేటప్పుడు 5 lakhs ఏమో ఇస్తారు సార్. భారతరత్న Yes, sir. అవార్డు ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ సార్. ప్రధానమంత్రి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాడు. 5 lakhs ఇసుకే భారతరత్నకి 5 lakhs అమౌంట్ ఏమో ఇస్తారు సార్. సచ్ 5 lakhs ఇస్ ఇన్కమ్. ఈజ్ ఇట్ taxable or exempted? Exempted, sir. Exempted. అర్థమవుతుందా? Yes, sir. ఈ మూడు ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ పేజ్ చెప్పండి. పేజ్ నెంబర్ 58. 16 స్కాలర్షిప్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ చదవాలి. చదవాలి. హలో, వస్తున్నా స్టార్ట్ అయిందిలే. ఎంత 15 minutes లో బ్రేక్ ఇచ్చేస్తుంది. ఏమా? Yes, sir. 16, 17, 17A స్టార్లు వేసుకోండి అమ్మా, ఇంపార్టెంట్. నేను చెప్పిన వరకే. మీకు 10 subsection 35 చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? 10 subsection 34, 35 రెండు చెప్పా, గుర్తుందో లేదో? 35 dividends exemption, sir. వెరీ గుడ్. 34 డివిడెండ్ అమ్మా. 35 ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్ ఆఫ్ యూటీఐ ఆర్ మ్యూచువల్ ఫండ్. మీ డివిడెండ్ కాన్సెప్ట్ దగ్గరే చెప్పాను, చూసుకోండి. 1034, 1035 రెండు చెప్పాను, కనపడలేదా? 1035 చెప్పారు సార్. చెప్పాను కదా, అవును సార్. నోట్స్ లో చెప్పాను, చూసుకోండి కావాలంటే. ఏమ్మా? Sir. ఓకే సార్. సరే, గుర్తు లేకపోతే పేజ్ నెంబర్ 59 లో ఉంచండి. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. Yes, sir. Yes, sir. మీ డివిడెండ్ కాన్సెప్ట్ లో నోట్స్ చెప్పుకుంటా, చూసుకోండి. ఓకే, Yes. ఓకే సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. పేజ్ నెంబర్ 59 ఓపెన్ చేయండి. 59 లో ప్రాబ్లం నెంబర్ 2. ఏమా? Yes, sir. ఎగ్జామిన్ విత్ రీజన్స్ ఇన్ బ్రీఫ్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మీరు సే ఎస్ ఆర్ నో సార్, నేను ఫార్వర్డ్ వెళ్ళటానికి. Examine with reasons in brief whether the following statements are true or false with reference to the provisions of the Income Tax Act 1961. Agriculture income derived from Pakistan is exempted under section 10 subsection 1. Is it true or false? False, sir. Agriculture income derived in India is exempted from the tax. Antena? Yes, Yes, sir. ఓకే సార్. Yes, sir. Okay. Answers చూడొద్దు. Second bit. Mr. A member of a HEF received 10,000 as his share from the income of the HEF. The same is to be included in his chargeable income. Yes, okay. True or false? False, sir. False. Yes, sir. Already HF has no taxable items. Already it is taxable in the hands of the HEF. Same income cannot be taxed twice. That means share of profit income received by a member from HEF is exempted or taxable?
Exempted, sir. Next, third point. Scholarship received for meeting the cost of education is exempted in the hands of the recipient. Correct na? Yes, sir. Scholarship granted to meet the cost of education is fully exempted from the tax. The given statement is a true or false? True. Sir. True, sir. True, sir. Next, fourth bit. Actor Amir Khan received a sum of rupees 5 lakhs from the movie Buff as an award for his best performance and claimed the SAG same as exempted. జాగ్రత్తగా చదవండి. ఎవరు చేసుకుంటున్నారు? Amir Khan. Amir Khan. ఎవరి దగ్గర నుంచి? Movie buff. మూవీ బఫ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కాదు. కరెక్టేనా? Yes, అవును, sir. సార్. Yes, sir. ఆథరైజ్డ్ పర్సన్ కూడా కాదు. దట్ మీన్స్ దిస్ 5 lakhs is a taxable or exempted? Taxable. Taxable. Are you sure? Yes, sir. Sir. ఎస్ ఓకే. ఇప్పుడు ఆన్సర్ చదువుకోండి ఒకసారి మీరు. సెక్షన్ రాయొద్దు. నేనైతే ఎలా రాస్తాను సార్ అంటే ఎస్ ఓకే. ఎస్ ఇన్ ద గివెన్ కేస్ Amir Khan received the ఎస్ ఓకే ఇన్కమ్ ఫ్రమ్ ది మూవీ బఫ్ రూపీస్ 5 lakhs is a taxable. కింద రాసిన తర్వాత ఇన్కమ్ రిసీవ్డ్ బై ఏ ఎస్ ఓకే ఎనీ అవార్డ్ ఆర్ రివార్డ్ రిసీవ్డ్ బై ఎస్ ఓకే an individual from the central government or state government is exempted from the tax. అది రాస్తాను. ఓకేనా? Okay, sir. Yes, sir. నెక్స్ట్ అయిపోయిన ప్రాబ్లం అయిపోయిన టిక్ చేసుకోండి అమ్మా. Yes, sir. రవి అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇవి 3 మార్కులకి 4 మార్కులు అడుగుతున్నాడు. ఓకే. Okay, sir. Yes, sir. Then subsection 26A AAA ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా చూడండి. ఎస్ ఓకే. ఇన్కమ్ రిసీవ్డ్ బై ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్ బై సిక్కిమీస్ ఇండివిడ్యువల్. సిక్కిం పర్సన్ కేనమ్మా ఓన్లీ. ఎస్ ఓకే. సిక్కిమీస్ ఇండివిడ్యువల్ అంటే ఎవరు సార్? దట్ మీన్స్ బై బర్త్ హూ బోర్న్ ఎస్ ఓకే ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిమీస్. ఎస్ ఓకే. ఇన్కమ్ రిసీవ్డ్ బై సిక్కిమీస్ ఇండివిడ్యువల్ ఎనీ సోర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం. వినపడుతుందా? Yes, sir. Yes, sir. Any source in the state of Sikkim and also any interest or dividend. Any interest and dividend received anywhere in India. Interest and dividend received anywhere in India is exempted from the tax. Yes, okay. అర్థమవుతుందా? Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ సోర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం అంటే సిక్కిమీస్ ఇండివిడ్యువల్ కి సిక్కిం లో ఏ సోర్స్ ఉన్నా గానీ ఎగ్జెంప్టెడ్ ఏనమ్మా. ఓకేనా? Okay, sir. అలా కాకుండా సిక్కిం కాకుండా అదర్ స్టేట్స్ లో ఇన్కమ్ కూడా ఏ ఇన్కమ్ ఎగ్జంప్షన్ ఇచ్చాడు సార్ అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జంప్టెడ్, డివిడెండ్ అండ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. ఓకే, అర్థమవుతుందా? Yes, sir. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ సార్. రవి సార్ అంటే సిక్కిం లో ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాదా సార్? నేను చెప్తాను. ఎస్ ఓకే. మిస్టర్ గొమాంగో ఈజ్ ఏ సిక్కిమీస్ ఇండివిడ్యువల్. ఏ సిక్కిమీస్ ఇండివిడ్యువల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ది ఎస్ ఓకే సిక్కిం. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? Sikkim. Yes, okay. Salary is also received in the state of Sikkim. Is it taxable or exempted? Exempted. హౌస్ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ లెట్ అవుట్ కి ఇచ్చా, రెంట్ వస్తుంది. Yes, okay. Exempted. ప్రాపర్టీ ఎక్కడుంది? Sikkim. సిక్కిం లో. సిక్కిమీస్ ఇండివిడ్యువల్ కి సిక్కిం స్టేట్ లో ఏ ఇన్కమ్ వచ్చినా ఎగ్జామ్టెడ్. అర్థమైందా? Yes, Yes, sir. sir. ఓకే సార్. ఓకే, అర్థమైందా? అర్థమైంది, sir. అర్థమైంది సార్. సిక్కిమీస్ ఇండివిడ్యువల్ మిస్టర్ ఎస్గే గొమాంగో ఎస్గే. నెక్స్ట్ మిస్టర్ రవి ఆంధ్రప్రదేశ్ ఎస్గే. సిక్కిమీస్ ఇండివిడ్యువల్ మిస్టర్ రవికి ఒక 10 lakhs ఇంట్రెస్ట్ ఇచ్చాడమ్మా. ఎస్ సార్, రవి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు సార్. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిమా అదర్ దెన్ సిక్కిమా? Sikkim. దట్ మీన్స్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. ఓకే, అర్థమైందా? Yes, sir. ఓకే సార్. ఓకేనా? Okay, sir. ఓకే సార్. నెక్స్ట్ గొమాంగోకి ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 places లో హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లెట్అవుట్ కి ఇచ్చాడు సార్. అర్థమవుతుందా? Yes, sir. ఓకే సార్. ఎస్గే ఓకే సార్. ఏపీలో ప్రాపర్టీస్ నుంచి 1 lakh వచ్చింది. కర్ణాటక ప్రాపర్టీ నుంచి 2 lakhs. నెక్స్ట్ తమిళనాడు ప్రాపర్టీ నుంచి 3 lakhs వచ్చినాయి సార్. ఇస్ ఇట్ taxable or exempted? Taxable, sir. Are you sure? Sure, sir. Source in the state of Sikkim other than Sikkim. Other than Other Sikkim. Okay, is it taxable or exempted? Taxable. Taxable, sir. రవి అర్థమవుతుందా? Yes, sir. అర్థమవుతుంది సార్. Any source in the state of Sikkim is exempted or interest and dividend anywhere in India is exempted. Okay, అర్థమైందా?
Yes, sir. Okay, sir. sir. Yes, okay. Next, and also Mr. Gaikwando. Yes, okay. Mr. Gaikwando, he is working in Delhi. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? Delhi. ఢిల్లీ ఢిల్లీలో వర్క్ చేస్తున్నాడు. శాలరీ కూడా ఎక్కడ రిసీవ్ చేసుకుంటాడు? Delhi. ఢిల్లీ అంటే సోర్స్ ఎక్కడ రైజ్ అయింది? Delhi. ఢిల్లీ ఢిల్లీ. కరెక్టేనా? Yes, sir. sir. Yes, sir. In this case, the salary is taxable or not taxable? Taxable. Taxable. Are taxable you sure? Sure, Yes, sir. Sure, sir. Will your answer be different if he is working in the state of Sikkim? Exempted, sir. Exempted, sir. Yes, this clause is applicable only to the Sikkimese individual. Sikkim అర్థమైందా? Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. ఇండివిడ్యువల్ అంటే ఎవరు సార్? ఎస్ఓకే మేలు ఫిమేల్ అందరూ ఇంక్లూడ్ అమ్మా. పిల్లకాయసు ఎస్ఓకే అర్థమవుతుందా? yes sir ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. దిస్ డేట్ ఈస్ ఇంపార్టెంట్. However, exemption is not available. Exemption is not available if Sikkimese individual, Sikkimese woman marries a non-Sikkimese man. Exemption is not available to the SK. A Sikkimese woman marries a non-Sikkimese man on or after 1/4/2008. Okay, అర్థమైందా? Yes, sir. ఎగ్జాంపుల్ చెప్తా ఆగండి, కంగారు పడద్దు. ఎస్ ఓకే రవి, నిన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. Okay, sir. ఎస్ ఐపీఎస్, దట్ మీన్స్ మీ సిఏ ఎంటర్ అయిపోయింది, చక్కగా ఆర్టికల్స్ జాయిన్ అయ్యారు. ఎస్ ఓకే దట్ మీన్స్ మీ ఆడిటర్ మిమ్మల్ని ఎస్ ఓకే ఆర్టికల్స్ కి పంపించాడు, ఎస్ ఓకే వర్క్ పంపించాడు. ఎక్కడ సార్ అంటే సిక్కిం పంపించాడు. ఎస్ ఓకే మీరు సిక్కిం ఆడిట్ కి వెళ్తా, మధ్యలో గ్యాంగ్టక్ అని మంచి ఏరియా ఒకటి ఉంది సార్. ఎస్ ఓకే సిక్కిం క్యాపిటల్ సిటీ అమ్మ గ్యాంగ్టక్. ఓకేనా? Yes, sir. ఎస్ గ్యాంగ్టక్ ఏదో టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి మనవాడు చక్కగా వెళ్ళాడు. ఎస్ ఓకే అక్కడ ఎస్ ఓకే మనవాడు ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడు. రవి Sir. ఓకేనా? ఎస్ మనవాడు లవ్ చేశాడు. ఎస్ ఎట్ ద సేమ్ టైం అమ్మాయి కూడా లవ్ చేసింది. ఎస్ ఓకే ఇద్దరు ఒకటయ్యారు. ఎస్ ఓకే మనసులు కలిసి పెళ్లి చేసుకున్నారు సార్. ఓకేనా? yes sir రవి ఇస్ సిక్కిమీస్ ఇండివిజువల్ ఆర్ నాన్ సిక్కిమీస్ ఇండివిజువల్? Non-Sikkimese. ఎస్ ఓకే బట్ రవి వాళ్ళ వైఫ్ సిక్కిమీస్ ఉమెన్ ఆర్ నాన్ సిక్కిమీస్ ఉమెన్? Sikkimese woman. సిక్కిమీస్ ఉమెన్. కరెక్టేనా? Yes, sir. Okay, sir. Yes, మనవాడు రవికి సిక్కిమీస్ ఉమెన్ తీసుకొని ఎస్ ఓకే ఏపీ కెనాల్ వచ్చేసాడు సార్. ఓకేనా? Yes, yes sir. sir వెళ్ళేటప్పుడు సింగిల్ గా వచ్చాడు, వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరే వచ్చారు. ఓకే ఈ సిక్కిమీస్ ఉమెన్ కి ఎస్ ఓకే Okay, sir. సిక్కిం లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా? yes sir Yes, sir. ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి? Okay, sir. సిక్కిం లో Sikkim. సిక్కిం లో. దట్ మీన్స్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఇట్ taxable or exempted? Taxable, sir. Taxable. ఆ మ్యారేజ్ టేక్స్ ప్లేస్ ఆన్ ఎస్కే ఫస్ట్ ఎస్కే సెప్టెంబర్ 2020. ఎస్కే మ్యారేజ్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 1 సెప్టెంబర్ 2020. మన కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? 1 ఏప్రిల్ 2000. 2008. 8 ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2008 తర్వాత ఏ సిక్కిమీస్ ఉమెన్ మ్యారీస్ ఏ నాన్ సిక్కిమీస్ మ్యాన్. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. Okay, ఇక్కడ sir. మీరు అనుకున్నంత ఏముండవు సార్, అవన్నీ ఊడిన హౌసెస్. అసలు అక్కడ పొలాలు ఉండవు, అవంతా బోడో తీవ్రవాదులు ఎక్కువ, బయటకు కూడా రాలేరు పాపం. ఓకే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటది. నెక్స్ట్ వినాలి. అర్థమైందా? Yes, sir. sir Yes, sir. Okay, okay, sir. ఒకవేళ సార్ మీకు డౌట్ వచ్చిందేమో, సిక్కిమీస్ నేను నాన్ సిక్కిమీస్ ఉమెన్ చేసుకుంటే సార్ ఇతను ఎవరు? సిక్కిమీస్ మ్యానా ఉమెనా? Sikkimese man. సిక్కిమీస్ మ్యాన్. ఎవరు మ్యారేజ్ చేసుకున్నాడు? Non-Sikkimese woman. నాన్ సిక్కిమీస్ ఉమెన్. ఈవెన్ దో ఎగ్జంప్షన్ విల్ బి కంటిన్యూడ్. ఎగ్జంప్షన్ కంటిన్యూ అవుద్ది. ఓకేనా? Okay, sir. Okay, sir. ఎగ్జంప్షన్ ఎప్పుడు రాదు? Sikkimese woman Sikkimese and woman, non-Sikkimese సిక్కిమీస్ ఉమెన్ ఎవరు మ్యారేజ్ చేసుకోవాలి? non-Sikkimese man. Non-Sikkimese men. Non-Sikkimese. మ్యాన్ ని ఎప్పుడు చేసుకోవాలి? On or On or after 1/4/2008. On or after. on or after 1 ఒకవేళ మనోడు బిఫోర్ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి సార్, ఎగ్జంప్షన్ విల్ బి కంటిన్యూడ్ ఆర్ నాట్ కంటిన్యూడ్? Continued. Continued, sir. ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ 58 లో ఎస్కే చూడండి, స్కాలర్షిప్ పైన ఉంటుంది. సార్ అమ్మా ఒకవేళ అమ్మాయి రవి నిలిచిపెట్టి మళ్ళీ సిక్మిస్ మెన్ మ్యారేజ్ చేసుకుంటే సార్. ఎగ్జంప్షన్ విల్ బి కంటిన్యూడ్ అంటే డివోర్స్. ఓకే ఓకేనా? ఓకే సార్. కలిసి ఉండాలని కోరుకోవాలయ్యా. నెక్స్ట్ మ్యారేజ్ అనేది జరిగి ఉండాలి. అది ఒకటి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ యాక్ట్ లో అదే లూప్ హోల్. ఓకేనా? మ్యారేజ్ అన్నాడు. మళ్ళీ మీకు ఈ డౌట్లు రాకూడదు. ఉమెన్ మ్యారేజ్ చేసుకుంటే ఓకేనా, మ్యాన్ మ్యారేజ్ చేసుకుంటే అక్కడ నేను క్లియర్ గా చెప్పా, ఏ సిక్కిమీస్ ఉమెన్ మ్యారేజ్ టు ఏ నాన్ సిక్కిమీస్ మ్యానే అన్నా. ఓకేనా?
ఓకే సార్. నెక్స్ట్ ఆడ మనిషి మగవాడిని పెళ్లి చేసుకోవాలి. ఎస్కే వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఎస్సీ టీవీ ఛానల్స్ చెప్తాయి వాళ్ళిద్దరు మనసు పడ్డారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఎస్కే ప్రకృతి విరుద్ధం ఉండకూడదు. నెక్స్ట్ చదవండి అమ్మా. స్టార్లు వేసుకోండి అమ్మా. మొత్తం ఒకసారి అన్ని పాయింట్స్ చదవండి. చెప్పాలి. ఓకేనమ్మా. ఓకే సార్. మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి ఒకసారి చదవండి. మొత్తం చదవండి. మొత్తం 1, 2, 2A మొత్తం ఒకసారి చదవండి ప్లీజ్. $26,000 17 ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ చదివారా? ఎస్ సార్. ఎస్ సార్. అందులో డైలీ ఎలవెన్స్, కాన్స్టిట్యున్సీ ఎలవెన్స్ అండర్లైన్ చేసుకోండి. ఎస్ సార్. ఏమా ఎస్ సార్. 17A లో రిసీవ్డ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండర్లైన్ చేసుకోండి. ఎస్ సార్. ఒక 5 minutes అమ్మా, ఒక చిన్న ఫోన్ కాల్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సెక్షన్స్ కొన్ని గుర్తుంచుకోండి. సెక్షన్ 10 subsection 1, 10 subsection 2, 2A, నెక్స్ట్ 10 subsection SK 15, 10 subsection 16, 10 subsection 17, 17A, 10 subsection 26 AAA, 10 subsection 34, 10 subsection 35. సార్ ఎస్ సార్. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందమ్మా ఎవరి దగ్గర? ఓకే నెక్స్ట్ వాట్ ఇస్ ద సెక్షన్ 10 subsection 34? డివిడెండ్ ఇన్కమ్ సార్. డివిడెండ్ ఇన్కమ్ ఆల్రెడీ చాప్టర్ చెప్పేసినట్టున్నా. సెక్షన్ 2 subsection 22 clause A2 clause E and also along with 115 BBDA చెప్పానా? ఎస్ సార్. ఓకే నెక్స్ట్ ఎస్ఓకే రిమైనింగ్ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నేను చెప్తాను సార్. ఎస్ఓకే నెక్స్ట్ ఎస్ఓకే మూవ్ టు ది ఎస్ఓకే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఎస్ఓకే యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 there are 5 heads of income. ఎస్ఓకే the first head of income is ఎస్ఓకే income from salaries, income from హౌస్ house ప్రాపర్టీ, property, ఎస్ఓకే income from PGBP, ఎస్ఓకే నెక్స్ట్ thereafter capital gain and other also next other sources. This is called as the residuary head of income. Okay, very important sir. Already other sources lo unde రెండు concepts amma. First concept is gift, second one is called as the dividend. Dividend concept చెప్పినట్టున్నా. ఓకేనా? ఎస్ సార్. విత్ ఎగ్జాంపుల్స్ తో సహా ఇచ్చా. దయచేసి ఎస్కే బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సాలరీస్ కి వెళ్దామా? ఎస్ సార్. ఎస్ సార్. ఆబ్సెంట్ అయితే మాత్రం సాలరీస్ చాప్టర్ మీకు మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే నెక్స్ట్ సాలరీస్. రవి సార్. సెక్షన్ 15 to ఎస్కే 17 సాలరీస్. ఎస్కే ఒకసారి సెక్షన్స్ రికాల్ చేసుకోండి. వాట్ ఇస్ ద సెక్షన్ 1? అప్లికబిలిటీ సార్. Applicability of Section 2. sir. డెఫినేషన్స్. Definitions. సెక్షన్ 3. ప్రీవియస్ ఇయర్. సెక్షన్ 4. చార్జబిలిటీ సార్. Charging section 5. Scope of Scope and Scope and incidence of tax on total income. The scope and incidence of tax on total income depends upon the residential status, place of accrual or receipt of income, next time of receipt. Cheppena? Yes sir. Yes, sir. Next section 6, sorry, Residential status. 7. Income deemed to be Income received received in India. Next 8.
Dividend income, sir. income is chargeable. Section 9, Income deemed to Income be deemed to be accrued. Section 10, Exemptions. Exemptions. 11, 12, 13, 14 pending, sir. Yes, again. తర్వాత డిస్కస్ చేద్దాం. సాలరీస్ సెక్షన్ 15 to 17, 15, 16 అండ్ ఆల్సో 17. ఓకేనా? Yes, Yes, sir. sir. ఓకే సార్. నెక్స్ట్ సార్ అమ్మా ఒక నిమిషం సార్, 1 minute సార్. మరి ఈ 5 హెడ్స్ మీద ఎన్ని మార్కులు ఉంటాయి సార్ సుమారుగా? 5 హెడ్స్ మీద Weightage ఎంత సార్? మార్క్స్ ఏంటి సార్? వెయిటేజ్ సార్. వెయిటేజ్ ఇన్ని మార్కులు అని చెప్పలేను సార్. ఇది ఈ హెడ్స్ లో అంది మీకు రిమైనింగ్ ఏది రాదు సార్. ఎస్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం వెయిటేజ్ అడగొద్దు దయచేసి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నేర్చుకోవటమే. బేసిక్స్ ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పగలరా? ఓకే సార్. సాలరీస్ నుంచి మేబీ 8 మార్క్స్ ప్రాబ్లం రావచ్చు, లేదా 4 మార్క్స్ రావచ్చు, మేబీ 10 మార్క్స్ కూడా రావచ్చు. ఓకేనా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ సాలరీస్ సార్ బేసిక్స్ నుంచి రెసిడెన్స్ చేయడం క్వశ్చన్ వస్తుంది కదా సార్, రెండింటిలో మేబీ ఒకటి. రెసిడెన్షియల్ స్టేటస్ నుంచి మేబీ 6 to 8 మార్క్స్ రావచ్చు సార్, పక్కా షూర్. ఓకే ఓకేవా? ఓకే సార్. ఓకే సార్. Income from salaries, that is a section 15. Section 15 is called as the charging section under the head salaries. Okay? Yes, Yes, sir. sir. Next, Okay, sir. section 16. Deductions against salaries. Deductions against salaries. ఈ డిడక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను సార్ అంటే 16 అగైనెస్ట్ శాలరీ అంటే అగైనెస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి తీసుకుంటున్నా. మనకి మామూలుగా డిడక్షన్స్ అంటే ఎక్కడ చెప్పాను? 80C to 80. 80. డిడక్షన్స్ అంటే ఎప్పుడైనా ఏటీసీ ఏటీయూఏనమ్మా. మరి ఈ డిడక్షన్స్ ఏంటి సార్ అంటే శాలరీస్ లో వచ్చే డిడక్షన్స్ అంటారు. ఓకేనా? Yes, sir. Sir. నెక్స్ట్ సెక్షన్ 17, డెఫినేషన్స్. Definitions. Yes, again. 17 subsection 1 is a salary definition. Yes, again. 17 subsection 2, 17 subsection 3. అవి తర్వాత చూద్దాం సార్. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిడక్షన్స్ అగైనెస్ట్ శాలరీ. డిడక్షన్స్ అగైనెస్ట్ శాలరీ. ఫస్ట్ డిడక్షన్ is standard deduction. Income is chargeable to tax on the head salaries. Such a person is eligible to claim the deduction. Yes, again, under section 16, subsection 1A. Yes, again, amount of salary or 50,000, whichever is lower, is allowed as a deduction. This is amendment, sir. Earlier it is only rupees 40,000. Yes, again. Next, sir. 16, subsection 2. Entertainment allowance. 16 subsection 3 is called as the professional tax. Professional tax. Okay. తర్వాత చూద్దాం. What is the entertainment allowance? What is the professional tax? Next, section 17 is called as the definition of the salary. ముందు ఈ చార్ట్ వేసుకుంటారా హెడ్డింగ్ పెట్టుకొని? Yes, sir. ఈ చార్ట్ వేసుకుంటామా? సాలరీస్ హెడ్డింగ్ పెట్టండి. సాలరీస్ సెక్షన్ 15 to 17.
ఏమయ్యా, నిద్రపోతున్నారు ఏంటి? ప్రశాంత్ సార్. నో సార్. అయిపోయిందా? ఎస్ సార్. ఎస్ సార్. రవి అయిపోయింది సార్. ఇది కూడా రాశారా? డిడక్షన్స్ అగైన్స్ శాలరీని, ఎస్ సార్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే, ఇవి కూడా రాశారా? డెఫినేషన్స్. ఎస్ సార్. Yes, okay. As section 15 is the charging section. Yes, okay. Before going that, what is the salary? What is the salary? Any amount received from employee to the Very good, sir. Yes, okay. Any amount received by an employee from the employer. Yes, okay. That employer may be either present employer, yes, okay, or past employer, or prospective, or yes, okay, future employer. That means any amount is received by an employee from the employer, whether that employer may be either present or past or prospective employer. Yes, okay, that is called as the salary. In order to such income will be treated as a salary, first of all, you have to verify the relationship between the yes, okay, payer and payee. The relationship between the payer and payee, yes, okay, is important. Yes, okay, that means the relationship between the payer and payee is called as the payer is called as the employer and the payee is called as the employee. Yes, okay, and also you have to verify the yes, okay, contract of service and also contract for service. What is the contract of service and also what is the contract for service? Yes, in the case of contract of service, yes, okay, that means the relationship between the payer and payee is called as the employer and employee. In the case of the contract for service, the relationship between the payer and payee is called as the principal to principal basis. Yes, okay, principal to principal basis. Yes, okay, this is called yes, okay. In case of any income is arising from the contract of service, such income will be chargeable to tax under the salaries. In case of income arising from the contract for service, such income will be taxable under the either PCBP or other sources. What is the contract of service and also what is the contract for service? Let us take one example, sir. Yes, okay. In the case of the contract of service, yes, okay, the employee, that means the recipient can yes, okay, get the control and supervision of his employer. Yes, in the case of the contract for service, ఇక్కడ వచ్చేటప్పటికి one person offering his services to the another person, the other person may or may not accepting the services. That is called as the contract for service. Yes, in the case of the contract of service, yes, okay, మనం ఏ వర్క్ చేయాలన్నా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా మన పైన ఒక పర్సన్ ఉంటాడు సార్. ఆ పర్సన్ చెప్పిందే మనం చేయాలి. దట్ మీన్స్ he is under the control and supervision of the employer. Yes, employer కింద తెచ్చినట్టుగా మనం చెప్పింది చేయాల్సిందే సార్ ఎంప్లాయీ. Yes, okay, that means yes, okay, that is called as the contract of service. Let us take one example. Yes, okay, Miss Anushka, గుర్తుందా సార్? Yes, sir. She is a famous actress. Yes, okay, initial days లో yes, okay, Anushka yes, okay, యోగా టీచర్ సార్. Yes, sir. ఏమో పెద్ద హీరోయిన్ అయితే ముందుగానే తెలిసి మన నాగార్జున ఏం చేశాడు సార్ అంటే 3 years ఒక కాంట్రాక్ట్ రాయించుకున్నాడు సార్. ఎస్, 3 years మీరు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే వర్క్ చేయాలి. That means he is under the control and the supervision of the Nagarjuna. That means yes, Anushka ever control చేస్తున్నారు సార్ అంటే నాగార్జున కంట్రోల్ చేస్తున్నాడు. దట్ మీన్స్ అదర్ ఎస్, ఓకే, అదర్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడానికి లేదా సార్? ఎస్, ఓకే, ఏమి యాక్ట్ చేయడానికి లేదు సార్. ఏమో అదర్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి సార్ అంటే నాగార్జున పర్మిషన్. ఎందుకని సార్ అంటే దట్ మీన్స్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది వన్ అగ్రిమెంట్. దట్ ఈస్ వాట్ ఇస్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. She is under the control and the supervision and the regulation of the Nagarjuna. That's why it's okay, Nagarjuna remuneration ఎవరికి పే చేస్తాడు? అనుష్క. అనుష్క పే చేస్తున్నాడు. What is the relationship between the Nagarjuna and Anushka sir అంటే that is the employer and employee. అర్థమవుతుందా? Yes, sir. That means that is the part as the any income is received by the Miss Anushka, it's okay, that income will be chargeable to tax under the salaries. Okay na? Okay, sir. ఓకే సార్. నెక్స్ట్ అనుష్క కూడా తెలివితేటలు వచ్చేసినాయి సార్. నెక్స్ట్ టైం ఎస్ఏకే నాగార్జున మనల్ని ఎరగనివ్వట్లేదు అని చెప్పేసి ఎస్ఏకే ఆఫ్టర్ ఎస్ఏకే 3 years ఎస్ఏకే అగ్రిమెంట్ ఈస్ టర్మినేటెడ్. సార్ నేను అగ్రిమెంట్ టర్మినేట్ చేసేసుకుంటున్నాను. దట్ మీన్స్ డైరెక్ట్ గా ఏమే ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవుతుంది సార్. అర్థమవుతుందా? Yes, sir. అనుష్క ఇస్ ప్రొవైడింగ్ ఎస్ఏకే
యాక్ట్రెస్ సర్వీసెస్ టు ది ప్రొడ్యూసర్స్. యాక్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. బేసిక్గా డైరెక్ట్ గా ఆమె ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఈజ్ ఇట్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్? కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. Anushka is offering services to the SK producers. SK, Anushka is a principal or employee? ప్రిన్సిపల్ సార్. Producer is also ప్రిన్సిపల్. principal. Ardhamautunda? This is called as the principal to principal basis. In this case, any remuneration received by the Anushka from the producer, is it taxable on that salaries or PCBP? పీజీబీపీ సార్. PCBP. అర్థమైందా? Yes sir. Yes sir. అదే ఫస్ట్ కేసులో కనుక చూస్తే అనుష్క ఎవరి కంట్రోల్లో ఉందమ్మా? నాగార్జున. దట్ మీన్స్ ఆమె ఏం వర్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఎవరు చెప్తారు? నాగార్జున. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్ సార్, నేను చార్టెడ్ అకౌంటెంట్ సార్. ఎస్ ఓకే, క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత టాటా లిమిటెడ్ లో జాయిన్ అయ్యాను సార్. టాటా లిమిటెడ్ లో జాయిన్ అయ్యాను, యాజ్ ఏ ఫైనాన్షియల్ మేనేజర్ గా జాయిన్ అయ్యాను సార్. నా వర్క్ ఎవరు నాకు వర్క్ ఎవరు ఇస్తారు? టాటా లిమిటెడ్. టాటా లిమిటెడ్. అట్ ద సేమ్ టైం ఏం పని చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఎవరు చెప్తారు? టాటా లిమిటెడ్. Yes, okay. నాకు మంత్రి టాటా లిమిటెడ్ ఏమిస్తాడు? శాలరీ. Yes, okay. I am under the control and supervision of the Tata Limited. Correct? Yes sir. Here the relationship between the payer and payee. Yes, okay. Payer is called as the Tata Limited. Payee is called as the Mr. Srinivas. He is a chartered accountant. Tata Limited is the payer. Tata Limited, employer or employee? Employer. Employer. It's Srinivas. Employee. Is it contract of service or contract for service? Contract of service. Contract of Service. Yes, sir. Daily morning 9 కి వెళ్ళాలి, ఈవినింగ్ 6 కి రావాలి సార్. ఎస్ ఓకే. నెక్స్ట్ 1 or 2 years వర్క్ చేసిన తర్వాత నాకేదో బోర్ కొట్టేసింది సార్. ఎస్ ఓకే. ఆఫ్టర్ దట్ ఐఎమ్ స్టార్టింగ్ ప్రాక్టీస్. ఎస్ ఓకే. సిఏ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను సార్. దట్ మీన్స్ నా ఓన్ ఆఫీస్ కాబట్టి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? Yes sir. ఒక క్లయింట్ వచ్చాడు సార్. ఎస్ ఓకే సార్, నాకు ట్యాక్స్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలన్నాడు సార్. దట్ మీన్స్ హియర్ ఐఎమ్ ఆఫరింగ్ సర్వీసెస్ టు ది వన్ ఆఫ్ మై క్లయింట్. Yes, okay. In this case, any income is arising on that. Is it taxable on that PCBP or yes, okay, salaries? పీజీబీపీ సార్. Yes, sir. Why, sir? Here, Srinivas is a principal or employee? Principal. Client is also principal. Correct? Principal. Yes sir. క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి, ఇక్కడ ఎవరు కంట్రోల్ చేయట్లేదు సార్. అదే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లో అయితే ఎంప్లాయీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎంప్లాయర్. ఏమైందా? Yes sir. Yes sir. Yes, okay. That is the first point. Yes, okay. That means the relationship between the payer and payee is called as the payer and payee. ఏమై ఉండాలమ్మా? Employer and employee అంటే salary. Employer and ఎంప్లాయీ. ఈ రిలేషన్షిప్ లేకుండా ఏ పేమెంట్ వచ్చినా కానీ దట్ విల్ బి taxable under PCBP or other sources. ఈ రిలేషన్షిప్ ఉందా లేదా అనేది మనం ఏం వెరిఫై చేసుకోవాలి సార్ అంటే కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆల్సో కాంట్రాక్ట్ ఫర్ Service. సర్వీస్. ఆఫ్ సర్వీస్ లో అయితే సాలరీస్ PCBP Salaries. సర్వీస్. ఫర్ సర్వీస్ అయితే PCBP or other sources. wait. Next, partners and also partnership form. Partners and also partnership form. Yes, okay. That means ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను సార్. పార్ట్నర్షిప్ ఫామ్ దగ్గర నుంచి పార్ట్నర్స్ శాలరీ, బోనస్, కమిషన్, ఇంట్రెస్ట్ ఎవరో ఆవలిస్తున్నారా? శాలరీ, బోనస్, కమిషన్, ఇంట్రెస్ట్ received by a partner from its partnership firm. Yes, okay. That means salary receive చేసుకుంటున్నారు సార్. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Partners. ఎవరి దగ్గర నుంచి సార్? పార్ట్నర్షిప్ ఫామ్. Yes, sir. Next, in the hands of the partnership firm, is it expenditure or income? Expenditure. In the hands of the partners, is it income or expenditure? ఇన్కమ్ సార్. శాలరీ రిసీవ్ చేసుకున్నాడు కదా సార్, ఏ కింద ట్యాక్సిబుల్ అమ్మా? సాలరీస్ సార్. మాడు పగల కొడతా. శాలరీస్ ఎలా అవుద్ది? శాలరీ అనగానే శాలరీస్ ఏనా? దట్ మీన్స్ పార్ట్నర్ ఈస్ డిఫరెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈస్ డిఫరెంట్. Yes, sir. On behalf of the partnership firm, yes, okay. In the name of the partnership firm, the partner is providing services to the various clients of the partnership firm. That means whatever it may be, any salary, bonus, commission, interest received by the partner from its partnership firm is chargeable to tax under PCBP. Section 28, subsection 5, subject to the 40, subsection B. That is a very important point. Salary and salary and చెప్పకూడదు సార్. అర్థమవుతుందా? Yes sir. ఇంతకుముందే కదా సార్ చెప్పింది, అప్పుడే మర్చిపోయారు. వాట్ అబౌట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్? ఎగ్జామ్టెడ్ సార్. ఆ శాలరీ అని కలపలేదు కాబట్టి శాలరీస్. శాలరీ అంటే రిలేషన్, ఇక్కడ పార్ట్నర్ అనేవాడు ఎంప్లాయరా? No sir. పార్ట్నర్షిప్ ఫామ్ ఎంప్లాయరా? పార్ట్నర్ ఎంప్లాయా? కాదు సార్. దేర్ ఆర్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిలేషన్షిప్. నేను రిలేషన్షిప్ ఏముండాలని చెప్పా, పేరుకి పేయికి
ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. Employee. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సాలరీ, బోనస్, కమిషన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ది పార్ట్నర్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండ్ ఏది కింద ట్యాక్సిబుల్? PGBP. PGBP under section 28 subsection 5. ఓకేనా? Yes, sir. Yes, sir. Subject to 40 subsection B. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడే చదువుకున్నాం, ఎంపీస్ కి ఎమ్మెల్యేస్ కూడా శాలరీ వస్తుంది. కరెక్టేనా? Yes, sir. కేసీఆర్ గారు అయితే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకున్నాడు. ఓకే, ఒక్కొక్కరు 2,50,000 3 lakhs శాలరీ ఉన్నట్టుంది, ఈవెన్ ఎంపీస్ కి ఎమ్మెల్యేస్ కి. ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. Yes, sir. ఏమన్నా స్పీడ్ అయిందా? No, sir. Yes, sir. చాలా స్లోగా అమ్మా చెప్పండి. స్లో చేయమంటే స్లో చేస్తాను అమ్మా. ఇలానే చెప్పండి. Okay, sir. రవి ఎలాగే చెప్పండి సార్. నెక్స్ట్, ఎంపీస్ కి ఎమ్మెల్యేస్ కి శాలరీ ఎవరు ఇస్తారు? Government. Government is sir. గవర్నమెంటే కదా ఇచ్చేది. Yes, sir. అవును సార్. ఎన్ని ఇయర్స్ ఇస్తారు? 5 Five years. years. గవర్నమెంట్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఇస్తారు. బట్ దే ఆర్ నాట్ అన్ ఎంప్లాయీస్ ఆఫ్ ది గవర్నమెంట్. కరెక్టేనా? Yes, Yes, sir. sir. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదమ్మా. ఎంపీ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. వీళ్ళు ఏమంటాం సార్ అంటే పబ్లిక్ Representatives. రిప్రజెంటేటివ్స్. కరెక్టేనా? Yes, sir. Yes, sir. బట్ మరి వీళ్ళకి శాలరీ వస్తుంది కదా సార్. శాలరీ వస్తుంది, డైలీ ఎలవెన్స్ వస్తుంది, కాన్స్టిట్యున్సీ ఎలవెన్స్ వస్తుంది. ఇప్పుడే చెప్పినట్టున్నా, డైలీ ఎలవెన్స్, కాన్స్టిట్యున్సీ ఎలవెన్స్ ట్యాక్సిబుల్ ఎగ్జిక్యూటెడ్. Exempted. వాట్ అబౌట్ శాలరీ? Taxable, sir. IFOS, sir. రేట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. Other sources. అర్థమైందా? Yes, sir. Sir. ఓకే, నెక్స్ట్ వెయిట్. వాట్ అబౌట్ మినిస్టర్ శాలరీ సార్? మినిస్టర్స్ శాలరీ. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే శాలరీ చెప్పా. మినిస్టర్ శాలరీ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండ్ శాలరీస్ ఓన్లీ. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద కేస్ లా ఆఫ్ ది పట్నా హైకోర్ట్ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్ కేసు లా. ఓకేనా? Sir. Yes, sir. That means either Okay, chief sir. minister or any minister, either home minister or health minister, whatever it may be, any minister is receiving the salary from the government. That means he is under the control and the supervision of the government. Only of 5 years here kenamma. But minister salary is chargeable to tax and rate salaries. Other than ministers, MPs and MLAs salary is chargeable to tax and rate income from other Other sources. sources. అర్థమవుతుందా? Yes, sir. Yes, ఓకే sir. సార్. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఓపెన్ యువర్ పేజ్ నెంబర్ 71. పేజ్ నెంబర్ 71, పాయింట్ నెంబర్ 6 చదవండి. పేజ్ నెంబర్ 71, పాయింట్ నెంబర్ 6. CBDD is issuing The instructions that Central Board of Directors has issued instructions that ఏమిచ్చాడు చూడండి చక్కగా. salaries of MPs and MLAs is not chargeable under the head salaries, but is chargeable under the head income from other sources. Since there is no employer and employee relation between them and the government. ఓకేనా రవి? ఓకే సార్. అక్కడ రాసుకోండి, మినిస్టర్ శాలరీ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండ్ రైట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఓన్లీ. మినిస్టర్ శాలరీ రాసుకోవాలమ్మా, పాయింట్ నెంబర్ 6. మినిస్టర్ శాలరీ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండ్ రైట్ శాలరీస్ ఓన్లీ. Okay, sir. ఓకే సార్. రాస్తున్నారమ్మా? Okay, sir. వాట్ అబౌట్ డైలీ ఎలవెన్స్? Exempted, sir. వాట్ Exemption. అబౌట్ కాన్స్టిట్యున్సీ ఎలవెన్స్? Exempted, sir. హరీ షూర్? Yes, sir. షూర్ సార్. ఓకేనమ్మా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్, ఇంత ఇంట్రొడక్షనే సార్, ఇంట్రొడక్షనే ఇదంతా. ఓకే, Yes, sir. ఓకే సార్. మీకు ఇంకా నెక్స్ట్ వాట్ అబౌట్ పార్ట్నర్ శాలరీ? పార్ట్నర్స్ శాలరీ. PGBP chargeable. sir. PGBP. ఓకే, నెక్స్ట్ పేజ్ నంబర్ ఓపెన్ చేయండి. ఓకే, 72 లోకి రండి. 72 లో పార్ట్నర్ శాలరీ అని ఉంటుంది చూడండి. Yes, sir. Yes, sir. చదవండి ఆ పాయింట్. A salary, bonus, commission, or remuneration by whatever name called due to or received by a partner from the firm shall not be treated as salary for the purpose of section 15, but it shall be treated as income from business or profession for the purpose of section 28. As there exists no employer and employee relation between the firm and the partnership. There is no employer and employee relationship between the. ఓకేనా? Yes, sir. ఓకే సార్. రవి, హెడ్స్ లోకి వచ్చామంటే కొంచెం తప్పదు.
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి హెడ్స్. అవును సార్. అర్థమైతే, అర్థం కాకపోతే అసలు ఎప్పటికీ అర్థం కాదు. అవును సార్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 155 ఓపెన్ చేయండి. 155 సారీ 156 ఓపెన్ చేయండి. 156 ఫస్ట్ పాయింట్ చదవండి. 156 లో మనసా 156 ఓపెన్ చేశారా? ఫస్ట్ పాయింట్ చదువమ్మా. Receipts in the hands of partner or firm. Hmm. Any interest, salary, bonus, commission or remuneration due to or received by a partner of a firm from such firm. However, if any interest, salary, etc. have been disallowed under section 40 subsection B, in the case of the firm, the same shall not be taxed in the hands of the partner to the extent disallowed. This provision intends to avoid double taxation. ఓకేనా? చూడాలి. ఇప్పుడు నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అది పీజీబీపీ లో ఒక సెక్షన్ సార్. 28 సబ్ సెక్షన్ 5 ఏమో పార్ట్నర్స్ కమ్మా. ఓకేనా? 40 బి ఏమో పార్ట్నర్షిప్ ఫోమ్ కి. అర్థమవుతుందా? పార్ట్నర్స్ కి శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యునరేషన్. ఇస్ ఇట్ ఇన్కమ్ ఆర్ నాట్ ఎన్ ఇన్కమ్? Income, sir. ఇన్కమ్. యాక్చువల్ అండర్ విచ్ హెడ్? PGBP. Are you sure? Yes, sir. What about share of profit? Exempted. Exempted, sir. 10 subsection. Exempted under section 10 అది కూడా పీజీబీపీ ఏనా? Exempted. Exempted, sir. Exempted, sir. 40B పార్ట్నర్షిప్ ఫోమ్ కి శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యునరేషన్. ఎక్స్పెండిచర్ ఇన్కమా? Expenditure. Expenditure. Such expenditure will be allowed only to the extent of 40B ప్రకారమే ఇస్తాడమ్మా. 40B లో చెప్తాడు ఎంత ఎక్స్పెండిచర్ అలో చేయాలి అనేది. Yes, sir. ఓకేనా? 40B మీకు చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. అర్థమవుతుందా? Yes, sir. సార్ అర్థమైంది? ఆ పాయింట్ అర్థమైందమ్మా? Yes, sir. Sir. అర్థమైంది సార్. అమ్మా మీకు రిమైనింగ్ సార్ విజయ్. సార్ అర్థమైంది సార్. విజయ్ అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ మహేష్, అర్థమైంది సార్. ప్రణీత్, అర్థమైంది సార్. రోహిత్. ఓకే, సిగ్నల్ వీక్ గా ఉన్నారు. నెక్స్ట్ మానసా, సోమశేఖర్. Yes, sir. నెక్స్ట్ సార్ ఎస్ఓకే టాటా లిమిటెడ్ లో మిస్టర్ ఏ ఇస్ అన్ ఎంప్లాయీ. ఎస్ఓకే మన వాడికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చింది సార్. అర్థమవుతుందా? Yes, sir. అర్థమవుతుంది సార్. ప్రెసెంట్ ఎంప్లాయర్ ఎవరు? Tata Limited. టాటా లిమిటెడ్. నెక్స్ట్ ఫ్యూచర్ ఎంప్లాయర్ ఎవరు? Reliance. రిలయన్స్. ఓకే, ముందుగానే మీరు మా కంపెనీలోకి వస్తే మీకు 2 lakhs ఎస్ఓకే ఒకేసారి లంసమ్ పేమెంట్ ఇస్తానని చెప్తున్నాడు సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. Sir. Sir. ఓకే, దట్ మీన్స్ రిలయన్స్ లిమిటెడ్ ఎంత పే చేస్తున్నారు? 2 lakhs. 2 lakhs. ప్రెసెంట్ ఎంప్లాయరా, ఫ్యూచర్ ఎంప్లాయరా? ఫ్యూచర్ Future ఎంప్లాయర్. employer. In hands of the Mr. A, this 2 lakhs is taxable under which head? Salaries, sir. సాలరీస్. అందుకే చెప్పా, ఎనీ salary received by an employee from the employer, either present employer or past employer or future employer. చెప్పానా? ఎస్ సార్. ఓకే సార్. The employment may be either part time or full time. ఏదైనా అవునండి, పార్ట్ టైం అవ్వచ్చు లేదా ఫుల్ టైం అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. Sir. ఎంప్లాయ్మెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జడ్జెస్ తెలుసా? Yes, sir. హైకోర్టు జడ్జెస్, సుప్రీం కోర్టు జడ్జెస్, వీళ్ళందరికీ శాలరీస్ ఎవరు పే చేస్తారు? Government, sir. గవర్నమెంట్ కి రెవెన్యూ ఎక్కడిది? Tax. Sir, చాలా మంది తీసుకుంటారు కదా, sir. మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సే గవర్నమెంట్ వీళ్ళందరికీ ట్యాక్స్ ఇన్కమ్ ఇస్తారు సార్. జడ్జెస్ బట్ దే ఆర్ నాట్ అన్ ఎంప్లాయీస్ బట్ దేర్ ఎంప్లాయ్మెంట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవయ్యా జడ్జెస్ కి. దట్ మీన్స్ ఎవరు శాలరీ పే చేస్తున్నారు? గవర్నమెంట్ ఎవరికి పే చేస్తున్నారు? జడ్జెస్ కి. That means either Supreme Court or High Court or Municipal Court or District Court. Judges received a salary from the government, they will be chargeable to tax on that salaries only. Okay, అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. Next, one more important point. Next, court లో that means AGs అంటారు సార్. AG అంటే అడ్వకేట్ జనరల్. ఈ అడ్వకేట్ జనరల్ వర్క్ ఏంటి వాదించడం సార్. అమ్మా? ఈ భాషలో చెప్తాను చూడండి. పిపి అంటారు తెలుసా? పబ్లిక్ ప్రాసిక్యూటర్. Yes, sir. గవర్నమెంట్ ప్లేయర్ అంటారు తెలుసా? జీపీ అని.
అవును సార్. సార్. వీళ్ళందరికీ హెడ్ ఎవరు ఉంటారు సార్ అంటే ఏజీ అని ఒక ఆయన ఉంటాడు సార్, అడ్వకేట్ జనరల్ ఉంటారు. ప్రతి Yes, sir. స్టేట్ గవర్నమెంట్ కు ఉంటాడు, హైకోర్టులో ఉంటాడు, సుప్రీం కోర్టులో కూడా ఉంటాడు అడ్వకేట్ జనరల్. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఈ అడ్వకేట్ జనరల్స్ ని గవర్నమెంట్ చేంజ్ చేస్తున్నప్పుడల్లా మార్చేసుకుంటా ఉంటారు సార్ ఏజీస్ ని. ఓకేనా? Yes, ఓకే sir. సార్. వీళ్ళ డ్యూటీ ఏంటి సార్ అంటే గవర్నమెంట్ మీద ఎవడు కేసు వేసినా గానీ ఫస్ట్ వీళ్ళు తీసుకుంటారు. ఏజీ వాళ్ళు గవర్నమెంట్ తరఫున పిటిషన్ తీసుకుంటారు. అర్థమవుతుందా? ఓకే Yes, సార్. sir. మరి ఏజీకి బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఏజీకి ఎస్కే గవర్నమెంట్ మంత్లీ రెమ్యూనరేషన్ ఇస్తుంది. కరెక్టేనా? ఎస్ సార్. Yes, sir. ఏజీ అనేవాడు ఈజ్ హీ అన్ ఎంప్లాయీ? కాదు సార్. No, sir. మరి షూర్? Yes, sir. That means advocate fee received by SK Advocate General from the government. ఈ ఏజీ కూడా గవర్నమెంట్ కేసెస్ వాదించాలి, ఇంకా ఏ కేసెస్ వాదించడానికి లేదు సార్. అర్థమవుతుందా? Yes, sir. ప్రైవేట్ లాయర్స్ ఇస్ డిఫరెంట్, ఏజీ ఇస్ డిఫరెంట్. ఓకే, Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై ది అడ్వకేట్ జనరల్ ఫ్రమ్ ది either సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ మీన్స్ దట్ విల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ ఆన్ రేట్ పీజీబీపీ. దాన్ని ఏమంటాం సార్ అంటే రీటైనర్ ఫీ అంటాం. రీటైన్, ఎవరు రీటైన్ చేస్తున్నారు ఈ ఏజీని? Central or state government. సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. బట్ ఈయన వాళ్ళ కంట్రోల్ లో ఉన్నంత మాత్రం ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అయిపోరు సార్. కరెక్టేనా? Yes, sir. ఓకేనా? బట్ 5 years గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు లేదా వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. పేజ్ నెంబర్ 71. 71. Point number 8, point number 9. Read it. An advocate general is not an employee of the government. Underline. Advocate General is not an employee. The fact that he is paid a retainer fee Underline. or Retainer fee. or that he holds office during the presence of the government. Pleasure of the governor would not make him an employee. The Advocate General is essentially a professional and there is no matter. It's like a master and servant relationship. The income earned by him is chargeable to tax and rider. PGBP. Next. 9th point. The remuneration received by judges is salary, and such salary is taxable as income under said salaries. Okay, Ravi, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. Okay, next. The court held that even though the judges have, Okay, next. okay. Last point, SK salaries. Next house property start చేస్తానమ్మా. ఓకేనా? Okay, sir. Next, Okay, sir. director. Company. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్. తెలుసుగా మీకు ఈ కాన్సెప్ట్? షేర్ హోల్డర్స్ లోనే కొంతమందిని డైరెక్టర్స్ అపాయింట్ చేసుకుంటారు. డైరెక్టర్స్ కి షేర్ హోల్డర్స్ కి డిఫరెన్స్ ఏంటి? Directors are the representatives of shareholders. వెరీ గుడ్. నెక్స్ట్, షేర్ హోల్డర్స్ ఆర్ ది రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. కరెక్టేనా? Yes, sir. But they are not interfering with the day-to-day activities. But they are appointing agent. That agent is called as the director. On behalf of the shareholders, they are appointing as one person as a director. And the director is responsible to the shareholders. అర్థమవుతుందా? ఎస్ సార్. That means directors లో different types of directors ఉన్నారు. చెప్పండి. Executive director, హోల్ టైమ్ డైరెక్టర్. very good point. Whole-time director, Part-time director. part-time director. ఇంకా అంతేనా? Managing director. ఎండి, మేనేజింగ్ డైరెక్టర్, నామినీ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, ఎస్ఎస్డి స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్. చిన్న చిన్న షేర్ హోల్డర్స్ అందరికీ ఒక డైరెక్టర్ ఉంటాడు. ఫైనల్ లో వస్తారమ్మా వీళ్ళంతా మీకు. ఓకే సార్, లిసన్ కేర్ఫుల్లీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్రమ్ జిఎస్టి పాయింట్ ఆఫ్ వ్యూ, జిఎస్టి లో కూడా ఇంపార్టెంటే. Executive director and whole-time director, they are treated as an employees of the company. Any remuneration received by the executive director and whole-time director, sir, whether he is executive or whole-time director or part-time or managing director, మనకు ఎలా తెలుసు సార్? You have to go through your articles of association of the company. చిన్నప్పుడు ఏదో మీ కంపెనీస్ యాక్ట్ చదువుకునేటప్పుడు మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చూసుకుని ఉంటారు. కరెక్టేనా? ఎస్ సార్. Yes, sir. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో బైలాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనుకుంటా. ఓకేనా? అవును సార్. మెమరాండం ఆఫ్ అసోసియేషన్ లో ఏముంటాయి?
కాల్చిపడేయాలి మిమ్మల్ని. చెప్పలేదా మీకు సారు? చెప్పారు సార్. ఎంఓఏలు ఏముంటాయి? క్లాజెస్. వెరీ గుడ్. అదేంటి సార్ అంటే నేమ్ క్లాజు, ఆబ్జెక్ట్స్ క్లాజు ఇవే కదా ఉండేది. ఎస్ సార్. ఏమైనా మార్చారా? అవే సార్. మార్చలేదు సార్. మీకు లా సబ్జెక్ట్ ఉందా మీ గ్రూప్ 1 లో? ఉంది సార్. ఆ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు ఉండేది, మరి మీకు ఉందో లేదో? ఉందో సార్. మిమ్మల్ని తగలయ్యా చదివి చావరు. నేనైతే భోజనం కూడా పెట్టను సార్ మీకు. మీ పేరెంట్స్ పెడుతున్నారు. చదువుకోవాలి సార్, క్వాలిఫై అవ్వాలి. Executive director and whole-time director, they are treated as an employees of the organization. That means any amount is received by the either executive director, executive and whole-time director. It's a part-time and non-executive director na ote. Executive and whole-time director is received any remuneration from the company that will be chargeable to tax and rate salaries, and such payment is not liable to the GST. GST could apply. And also 194J is also not applicable. Professional services 194J అక్కడ చెప్తా మళ్ళీ. వాట్ అబౌట్ అదర్ డైరెక్టర్స్? పార్ట్ టైం కానీ, నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, నామినీ డైరెక్టర్ కానీ, అడిషనల్ డైరెక్టర్, స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్, గవర్నమెంట్ డైరెక్టర్ కూడా ఉంటాడు గవర్నమెంట్ కంపెనీస్ కి. ఓకేనా? ఎస్ సార్. ఫర్ దీస్ ఎస్గే, బట్ వీళ్ళు డే టు డే వెళ్ళారు సార్ ఎస్గే. అర్థమవుతుందా? వీళ్ళు బోర్డు మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్తారు. వీళ్ళకి సిట్టింగ్ ఫీస్ అని అవన్నీ ఇవన్నీ వస్తాయి సార్. ఎవరి దగ్గర నుంచి వస్తాయి? Yes, okay. That means any remuneration received by the other than executive director, other than whole-time director, the same will be chargeable to tax under either PCBP or other sources, and also the same will be liable to the GST also. This payment is also liable to the GST. Again, RCM is applicable. Reverse charge mechanism is applicable. That means the company is liable to pay the GST. We will discuss later under that GST. Okay. Okay sir. And also 194J concept is also applicable. Yes sir. Everkama other than whole-time director, other than executive director. Okay na? Okay sir. ఓకే సార్. అర్థమవుతుందా? Yes sir. మెత్తబడిపోయారు ఏంటి? లేదు సార్, లేదు సార్, రవి, లేదు సార్, వింటున్నాం సార్. what about whole-time director? He is an employee. Employee. Employee ఏనా? ఓకే సార్. Yes sir. Executive director. Employee sir. ఎస్కే వీళ్ళు రెమ్యునరేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు సార్ కంపెనీ దగ్గర నుంచి. ఎస్కే ఇస్ ఇట్ taxable under salaries or PCBP? Salaries is Salaries. సార్. GST is applicable or not applicable? Not applicable. 194J is applicable or not applicable? Not applicable. Next. Other than whole-time director, other than whole-time director, other than executive director, yes, okay, other than executive director receives the payments from the company. Is it chargeable to tax under salaries or PCBP or yes, okay, salaries or PCBP? PCBP. sir. GST is applicable or not applicable? Applicable. Applicable, sir. Are you sure? Yes sir. Next, what about yes, okay, is 194J TDS? Applicable. sir. That is also applicable. Okay, na? Yes sir. ఓకే సార్. Read it point number 5, page number 71, point number 5. In the case of a director of a company, employee-employee relationship cannot be presumed, but should be ascertained based on the service agreement. If any executed or the articles of association. Underline, if any executed in the articles of association. Underline. అక్కడ రాసుకోండి అమ్మా. Whole-time director, executive director, whole-time director, executive director received the remuneration from the company. Whole-time director, executive director received the remuneration from the company. Received the remuneration from the company. Rasara, రాశాను Yes సార్. sir. received the remuneration from the company is chargeable to tax and rider. Salary. Okay, connect చేస్తాను.
ఇన్విటేషన్ పంపించు చూడమ్మా. సార్ అమ్మా సార్ రోజు నేను లింక్ చాట్ లో పెడుతున్నాను సార్. పెడుతున్నావు చూస్తున్నాను. మేడం నన్ను స్టార్టింగ్ పెట్టమన్నారు సార్. అది ఎవరికన్నా మిస్టేక్ అయితే ఆ చాట్ నుంచి వచ్చేవాడిని సార్. కనెక్టెడ్ ప్రణీత్ కనెక్టెడ్. ఓకేనా? ఏం రాశారు? Fulton Director, Executive In Director, case of including Fulton in the Director and Executive Director. వాళ్ళిద్దరు గుర్తుంటే రిమైనింగ్ అదర్ డైరెక్టర్స్ అన్ని ఏ కింద డెక్సిబుల్? PGBP. PGBP డెక్సిబుల్, ద సేమ్ విల్ బి లేబుల్ టు ది GST. ఓకేనా? Yes, sir. Okay, sir. ఓకే నెక్స్ట్ అర్థమైందా? అర్థమైంది. Okay, sir. రవి రీడ్ ఇట్ పాయింట్ నెంబర్ 4. With the employer-employee relationship exists, the salary is taxable in the hands of In the hands of the employee under the head salaries, irrespective of whether the employment is underline either full time or part time. Underline full time or part time. Next point, Somshekhar మీరు చదవండి అమ్మా. 5th point sir. Next continuation. In any previous year, the employee works for more than one employer. The salary underline more than one employer underline. the salary from all the employers. Wait, Ravi, wait. More than one employer, then the salary from all the employers shall be chargeable. Tax under head salaries. Okay, అదే కదా ఇందా నేను చెప్పింది, ప్రెసెంట్ ఎంప్లాయర్, ఫ్యూచర్ ఎంప్లాయర్, ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్. ఓకేనా? Yes, sir. Okay, sir. Okay, sir. నెక్స్ట్ విజయ్. మహేష్, Sir, read it point number 3. contract of service versus contract for service. చదవండి. If there is a contract of service, employer-employee relationship is brought into existence, and the employer in such a case can direct and control as to what is required to be done by the employee and as to how it should be done by him. How it should done and also By- what is required to be done. ఉందా? Yes, sir. Point చూడండి. Yes, okay. He can be control and direct. Direct and control. కనపడిందా? Second line, sir. Sir, second line. Next. As against this, in a contract for service, the contractee can at best specify Specify what is to be done, and it is for the contractor to be independently check out the details of the work and execute the same. అంటే ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్ లో నాకు ఏం వర్క్ కావాలో మొత్తం క్లియర్ గా ఆయన అడుగుతాడు సార్. ఓకేనా? Yes, sir. Okay, sir. నాకు కావాల్సిన వర్క్ ఇస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా, అదర్వైజ్ ఎస్కే రిజెక్ట్ చేస్తా. ఓకేనా? Yes, sir. ఇప్పుడు Okay, sir. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లో అలా ఉండదమ్మా. కంపల్సరీ ఎస్కే, దట్ మీన్స్ ఎంప్లాయర్ ఏది చెప్తే మనం అది చేయాల్సిందే. ఓకేనా? Okay, sir. Yes, sir. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. 1 2 కూడా మీరు చదవండి. 1 2. Hedona, sir. చదువు. Point number 1, sir. There must be an employer-employee relation, either in the present or in the past, between the person liability to pay the amount and the person entitled to receive the amount. If such a relationship does not exist, Such a relationship does not exist. Underline. then the income falls under the scope under the head Falls salaries. within the scope of the head of salaries. In each case, it is a question of fact as to whether there exists the relationship of employer and employee. Okay, va? Yes, sir. The relationship Second- compulsory, sir. Okay. Okay, sir. Second point, sir. Hmm. If a person is acting as an agent for his principal during the course of carrying on of his business, there is no relation between them as a master and servant. And there were any commission or remuneration earned by the agent, is chargeable under head PCBP. ఓకే, ఈ రోజుకి ఆ 9 పాయింట్స్ గుర్తుంటాయా? Yes, sir. Yes, sir. ఇవి కాకుండా ఇంకా కొన్ని Ah, పాయింట్స్ okay, చెప్పినట్టు నా పార్ట్నర్షిప్ ఇవి. ఓకేనా?
Yes, sir. Okay, sir. రవి ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ చేస్తా. టేక్ ఏ బ్రేక్ సార్, ఇట్స్ టైం 9:40. Yes, sir. ఓకే, అవును సార్. ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి అమ్మా.